భారతీయ పర్యాటకులకు అత్యంత ఇష్టమైన పర్యాటక ప్రాంతం థాయిలాండ్ వెళ్లే వారికి కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. ఇటీవల థాయిలాండ్ ప్రభుత్వం భారతీయులకు కల్పిస్తున్న వీసా రహిత ప్రవేశ సదుపాయాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్యాంకాక్లోని భారత రాయబార కార్యాలయం ఇటీవలే భారత పౌరుల కోసం ముఖ్యమైన ప్రయాణ మార్గదర్శకాలను విడుదల చేసింది. థాయిలాండ్ విమానాశ్రయాల్లో ఇమ్మిగ్రేషన్ తనిఖీల సమయంలో మన దేశ పౌరులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఎంబసీ 11 అంశాలతో కూడిన ప్రత్యేక చెక్లిస్ట్ను జారీ చేసింది. దీనిని అనుసరించి ప్రయాణానికి కావలసిన అన్నింటినీ సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రయాణికుల పాస్పోర్టుకు థాయిలాండ్ చేరుకునే నాటికి కనీసం 6 నెలల గడువు తప్పనిసరిగా ఉండాలి. ప్రయాణికులు తమ వద్ద కన్ఫర్మ్ రిటర్న్స్ టికెట్లు, హోటల్ బుకింగ్స్ మరియు పూర్తి పర్యటనకు సంబంధించిన ట్రావెల్ ప్లాన్ను ఉంచుకోవాలి. ప్రయాణానికి 72 గంటల ముందే థాయిలాండ్ డిజిటల్ అరైవల్ కార్డ్ ఆన్లైన్ ఫారంను పూర్తి చేసి దాని ద్వారా వచ్చే క్యూఆర్ కోడ్ను సిద్ధంగా ఉంచుకోవాలి. వీసా ఆన్లైన్ అరైవల్ ద్వారా వెళ్లే ప్రతి ప్రయాణికుడి వద్ద కనీసం 20,000 థాయ్ బాట్ అంటే భారత కరెన్సీలో సుమారు 57,446, అది కూడా క్యాష్ రూపంలో ఉండాలి. ఇమ్మిగ్రేషన్ అధికారులు అడిగితే ఈ ఫైనాన్షియల్ ప్రూఫ్గా చూపించాల్సి ఉంటుంది. ఒకే గ్రూప్గా వెళ్తున్నప్పటికీ ప్రతి ప్రయాణికుడు తమ సొంత డాక్యుమెంట్లను విడివిడిగా చేతిలో ఉంచుకోవాలి. థాయిలాండ్లో ఉద్యోగం వచ్చిన వారు టూరిస్ట్ వీసాలపై వెళ్ళకూడదు. ముందే సరైన ఎంప్లాయ్మెంట్ వీసా తీసుకోవాలి. థాయిలాండ్ మీదుగా వేరే దేశాలకు వెళ్లే ట్రాన్సిట్ ప్రయాణికులు తమ చివరి గమ్యస్థాన దేశానికి సంబంధించిన వీసాలు, పత్రాలను కూడా వెంట ఉంచుకోవాలి. విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వద్ద నిలిపివేయబడటం లేదా తిరస్కరణకు గురి కావడం వంటి అసౌకర్యాలు కలగకుండా ఉండాలంటే ప్రయాణానికి ముందే ఈ పత్రాలన్నీ సరిచూసుకోవాలని థాయిలాండ్లో ఉన్న భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.